రాజకీయం వేరు, మీడియా వేరు, మాఫియా వేరు, వ్యవస్థ వేరు, పోలీస్ యంత్రాంగం ఇది. కానీ ఈ 4 కలిసిపోయినటువంటి వ్యవహారం ఇది. వాస్తవంగా ఆ జత్యాని అనే అమ్మాయి ఎవరైతే ఉందో తను చెప్తున్నటువంటి ఎపిసోడ్లోనే ఫ్లా ఉంది. ఎట్లా అంటే 2015 టైంలో విద్యాసాగర్తో పెళ్లి చేసుకుందాం అనుకుందంట. అతను వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధం ఉంది కాబట్టి వద్దనుకుందంట. ముందు మంచివాడు అనుకున్నాను, తర్వాత నాకు నచ్చలేదు అమ్మాయి చెప్పింది. ఇంకా అతను ఎందుకు వేధించాలి నాకు అర్థం కాల. వేధించడానికి రీజన్ ఉండాలి కదా, నన్ను పెళ్లి చేసుకొని వేధించాలి. అతను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడట్లేదే. చేసుకునేటట్టయితే అతను బతిలాడాలి కదా. ఇప్పుడు ఈ కేసు దాకా ఎందుకు జైలు ఎందుకు పెడతాడు? జైల్లో పెట్టించి నన్ను పెళ్లి చేసుకుని ఏమన్నా అడిగాడా? జైల్లో పెట్టించి కాగితం రాయేసుకున్నారు, జెండాల మీద కేసు తర్వాత తీసేశారా? మరి అసలు పాయింట్ ఏంటి, కొసర పాయింట్ ఏంటి? విద్యాసాగర్ వేధించాలనుకుంటే జెండాల కేసు విత్డ్రా చేయించడం ఏంటి? అదే కదా. అంటే అక్కడ ఒక ఫ్లా ఉంది. రెండవది, తనే వద్దనుకున్నాక తను వద్దనుకుంది. ఇంకేముంది అసలు ఎపిసోడ్ అందులో విద్యాసాగర్కి సంబంధించి? ఇది నెంబర్ 2. కానీ ఇక్కడ వరకు రావాల్సిన అవసరం ఏముంది? అదే వచ్చి కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది? అసలు పాయింట్ ఏంటంటే